హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా భూపతి వ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీలో కౌశలం ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అయినాయి కదా! సో, దీనికి అందరూ అటెండ్ అవ్వాలా? సో, ఫస్ట్ రౌండ్‌లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో కౌశలం వాళ్ళందరూ అటెండ్ అవ్వాలా? వాళ్ళందరికీ మెసేజ్‌లు వస్తాయా? సో, ఒకవేళ ఎగ్జామ్‌కి అటెండ్ కాకపోతే ఏంటి పరిస్థితి? తర్వాత ఈ ఎగ్జామ్ సెకండ్ రౌండ్‌కి ఎగ్జామ్‌కి సిలబస్ ఏంటి? ఏం ప్రిపేర్ అవ్వాలి? దీనికి సంబంధించిన డౌట్స్ అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, ఇప్పుడు కౌశలం ఎగ్జామ్స్ అనేవి మనకి మండే నుంచి స్టార్ట్ అయినాయి. ఏప్రిల్ 13 నుంచి చాలా మందికి మెసేజ్‌లొస్తున్నాయి. వాట్సాప్ మెసేజ్‌లొస్తున్నాయి. మెయిల్స్ వస్తున్నాయి. కొంతమందికి వెబ్‌సైట్‌లో డాష్‌బోర్డ్‌లో అప్డేట్ ఉంటుంది. వాట్సాప్‌లో వీటిలో రాలేదు. ఓ 2 డేస్ ముందైతే వస్తుంది. సో, ఈ ఎగ్జామ్ అనేది అందరూ ఎవరికైతే మెసేజ్ వచ్చిందో మీరైతే ఖచ్చితంగా రాయండి. సో, ఫస్ట్ రౌండ్‌లో ఎవరైతే రాసారో మీకు మంచి మార్క్స్ వచ్చినా, ఒక లో స్కోర్ వచ్చినా, హై స్కోర్ వచ్చినా అందరికైతే మెసేజ్‌లొస్తున్నాయి. సో, మీరైతే సెకండ్ రౌండ్ కూడా ఖచ్చితంగా అటెండ్ చేయాలి. సో, మెసేజ్‌లు. మిగతా వాళ్ళు కూడా అందరికి వన్ బై వన్ వస్తూ ఉన్నాయి. సేమ్ ఇంతకుముందు ఎలా వచ్చాయో ఫస్ట్ కొంతమందికొచ్చాయి కదా! ఆ రేంజ్‌లోనే వస్తూ ఉన్నాయి మెసేజ్‌లు. సో, అందరూ అయితే కౌశలం ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వండి. సేమ్ ప్యాటర్న్ ఉంటది. ఇంతకుముందు జరిగింది కదా! సో, 1 అవర్ క్వెషన్స్ స్కిల్ అసెస్‌మెంట్, 15 మినిట్స్ ఏమో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ ఉంటది. సేమ్ ప్యాటర్న్. దాంట్లో 20 క్వెషన్స్ ఏమో టెక్నికల్ క్వెషన్స్, 10 ఏమో సైకోమెట్రిక్ క్వెషన్స్, 10 క్వెషన్స్ ఏమో ఆప్టిట్యూడ్ అండ్ రీజన్. కమ్యూనికేషన్‌లో 3 క్వెషన్స్ ఉంటాయి. సో, ఒక క్వెషన్‌కి 5 మినిట్స్ మీరు 30 సెకండ్స్‌లో ఆన్సర్ ఇవ్వాలి ఇంగ్లీష్‌లో. అంతే సేమ్ ప్యాటర్న్. సో, ఇక్కడ టెక్నికల్ క్వెషన్స్ అనేవి మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రొఫైల్‌లో, మీ ప్రొఫైల్‌కెళ్ళి ఒకసారి వెంటనే లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్‌లోకెళ్ళి డాష్‌బోర్డ్‌లోకెళ్ళి మీ స్కిల్స్ చూడండి అక్కడ. సో, ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ దగ్గర మీకు స్కిల్స్ ఏమున్నాయో చూసుకోండి. ఒకవేళ అన్‌రిలేటెడ్ స్కిల్స్ మీకు తెలియని స్కిల్స్ ఉంటే మాత్రం వెంటనే వాటిని తీసేసేయండి. ఎందుకంటే టెక్నికల్ క్వెషన్స్ అనేది ఆ స్కిల్స్ పైనే ఉంటాయి. సో, మీరు వెంటనే ఆ స్కిల్స్ అనేది రిమూవ్ చేసేయండి. మీకేవైతే వచ్చో అవి పెట్టుకోండి. ఎందుకంటే ప్రొఫైల్ అనేది 2 డేస్ ముందు 48 అవర్స్ బిఫోర్ ఎగ్జామ్ అనేది లాక్ అయిపోతది. మీరు ఎటువంటి అప్‌డేట్ చేయలేరు. సో, అదైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వెంటనే మీరైతే కౌశలం పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి మీ స్కిల్స్ అనేది కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ లేకపోతే మాత్రం అప్‌డేట్ చేసుకోండి. సో, మళ్ళీ ఎగ్జామ్ 1 డే బిఫోర్ చేస్తే మాత్రం అప్‌డేట్ అవ్వరు. మీకు మళ్ళీ సేమ్ అన్‌రిలేటెడ్ స్కిల్స్ ఉంటే దానివల్ల నో యూజ్. మీరు ఎగ్జామ్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు. దానివల్ల మీ స్కోర్ తగ్గుతది. ఆ స్కిల్ మీకు తెలీదు. దానివల్ల నో యూజ్. టైమ్ వేస్ట్. సో, వెంటనే ప్రొఫైల్‌లో స్కిల్స్ అనేది అప్‌డేట్ చేసుకోండి. అలాగే కౌశలం వెబ్‌సైట్‌లో డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారు. సో, మీరు కమ్యూనికేషన్ ఎగ్జామ్ అటెండ్ చేసేప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఏ1 ఎప్పుడు ఇస్తారు? బి1 ఎప్పుడు ఇస్తారు? సి1 ఎప్పుడు ఇస్తారు? అనేది ఒక ఒక వెబ్‌సైట్‌లో ఇచ్చారు. సో, అదైతే చూడండి. సో, దాన్ని బట్టి మీకు ఐడియా వస్తది. కమ్యూనికేషన్ అసెస్‌మెంట్‌లో మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి క్వెషన్స్ అనేది ఒక కంప్లీట్ ఐడియా వస్తది. అలాగే ప్రొఫైల్ అనేది ఏ విధంగా అప్‌డేట్ చేసుకోవాలో గూడా ఇక్కడ మనకి డూస్ అండ్ డోంట్స్‌లో క్లియర్‌గా వెబ్‌సైట్‌లో మెన్షన్ చేశారు. సో, ఏ విధంగా కంప్లీట్ చేస్తే మీకు ప్రొఫైల్ ఈజ్ ఇన్‌కంప్లీట్ ఎర్రర్ వస్తుంది కదా! వాళ్ళకి ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో అది ఇచ్చారు. తర్వాత ఒకవేళ మీరు ఎగ్జామ్ గాని అటెండ్ కాకపోతే ఏమవుతది అని చాలా మంది డౌట్. సో, ఒకవేళ మీరు ఎగ్జామ్‌కి ఏదన్నా ఔట్ ఆఫ్ స్టేషన్ ఏదైనా రీజన్ వల్ల అటెండ్ కాకపోతే మేబీ రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా ఇచ్చారు కాబట్టి. సో, ఆ రీషెడ్యూల్ ఆప్షన్‌లో మీరు అటెండ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అటెండ్ అవ్వలేరు ఏదైనా ఎమర్జెన్సీ వల్ల అయితే రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఉంటది. సో, ఎవరికైతే మెసేజ్‌లొచ్చాయో వాళ్ళైతే ఖచ్చితంగా ఎళ్లి ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీ స్కోర్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని సెకండ్ రౌండ్ అని చెప్పి కొంతమందికి మెసేజ్‌లొచ్చాయి. వాట్సాప్ మెసేజ్‌లు నేను చూసాను. సో, ఖచ్చితంగా అటెండ్ చేయండి. సో, మీ స్కోర్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ ఛాన్సెస్ ఆర్ హై ఉంటాయి. అలాగే మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్‌లో 75% కంప్లీట్ ఉంటేనే మీ రెజ్యూమ్స్ అనేది కంపెనీకి ఫార్వర్డ్ అవుతాయి. అది కూడా ఇంపార్టెంట్. సో, మీ ప్రొఫైల్‌లో ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏమి యాడ్ చేయకుండా పెట్టుకుంటే మాత్రం అది మీ ప్రొఫైల్ అనేది కంపెనీలకి ఫార్వర్డ్ అవ్వదు. మీకు కాల్స్ అనేది రావు. సో, మీ ప్రొఫైల్ కూడా అప్‌డేట్ చేసుకోండి. మీరేదైతే ప్రాజెక్ట్ చేశారో, ఎవరికైతే సంబంధించిన ఇంటర్న్‌షిప్ గాని ఇంకేదైనా చేసుంటారు కదా! మీరైతే అవైతే అప్‌డేట్ చేసుకొని ఒకవేళ మాకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు, మాకు ఏమీ లేదు అనుకున్నోళ్ళు వెయిట్ చేయండి. అప్‌డేట్ వచ్చిన దాకా నెక్స్ట్ దీని కౌశలంలో ఏదైనా అప్‌డేట్ వస్తే మనం అప్పుడైతే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎవరికైతే ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ కానీ, ట్రైనింగ్ గాని చేసుకోంటే మీరైతే అప్‌డేట్ చేసుకోండి. ఇంటర్న్‌షిప్ చేసుంటే గాని, ఇంకేదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. వాళ్ళకైతే కాల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనకి వెబ్‌సైట్‌లో కూడా మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఒక 75 మెంబర్స్ అయితే ప్లేస్ అయ్యారంట త్రూ కౌశలం వెబ్‌సైట్ ద్వారా. ఒక డ్రైవ్ జరిగింది. సో, ఆ విధంగా నెక్స్ట్ అయితే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది చూడండి. సో, ఎవరికైతే మెసేజ్ వచ్చిందో మీరైతే ఖచ్చితంగా కౌశలం ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు మెసేజ్ రాలేదు, వాట్సాప్ రాలేదంటే మీరు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొని డాష్‌బోర్డ్‌లో అయితే ఉంటది. అటెండ్ అవ్వాలా లేదా అనేది అది చెక్ చేసుకోండి. సేమ్ ప్యాటర్న్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అందరూ రాయాలండి. ఎగ్జామ్ వచ్చిన మెసేజ్ వచ్చినోళ్ళు అందరూ రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. మాకు ఇంతకుముందు మంచిగా వచ్చింది ఇప్పుడు రాయమంటే కుదరదు. సో, అందరూ రాయాలి ఎగ్జామ్ అయితే కౌశలంకి. సేమ్ ప్యాటర్న్. ఆహ్, ఇంకా కొన్ని అప్‌డేట్స్ రావాలి. కోర్సెస్ గురించి గాని, కోర్సెస్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఇంకా మన కౌశలం వెబ్‌సైట్‌లో రావాలి. ఇంకా అది అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్నాయి. ఇంకా అన్ని అప్‌డేట్ రాలేదు. సో, ప్రెజెంట్ అయితే సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మెసేజ్‌లు వస్తున్నాయి చాలా మందికి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి అప్‌డేట్ ఏంటంటే
ఎగ్జామ్స్ సెంటర్ చేంజ్ చేసుకునేదానికి ఆప్షన్ ఇచ్చారు. ఎవరికైతే ఇంకా మెసేజ్ రాలేదో మీరు ఏదైనా ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. మీ సచివాలయం మీరు ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోలేకపోతే అది డిఫాల్ట్‌గా మీ సచివాలయం ఏదైతే ఉంటదో దాంట్లోనే వస్తది. ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్‌లో ఎక్కడైనా ఉంటే మీరు ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోవాలంటే ఆప్షన్ ఇచ్చారు. సో, చేంజ్ చేసుకోండి. చాలా మందికి ఇంతకుముందు లేదు గదా! అదొక అప్‌డేటు. సో, అది చేంజ్ చేసుకోండి. సో, ఇంకా ఏదైనా కౌశలం రిలేటెడ్‌గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. ఇంకా చాలామంది కౌశలం సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పి చాలా మందికి తెలీదు కదా! మీరైతే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, దిస్ ఈజ్ రాజా భూపతి సైనింగ్ ఆఫ్.